హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కివి యూకే స్టోరీస్. ఇవాళ మేము మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక ఓల్డ్ డ్యామ్ అని ఒక టౌన్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక వాటర్ రిజర్వాయర్ ఉంది అండ్ ఈ సిటీ వచ్చేసి మాంచెస్టర్ సిటీ లిమిట్స్కి ఉంటుంది అనమాట. సో అంటే మాంచెస్టర్ సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ ఓల్డ్ డ్యామ్ అనే టౌన్. సో ఇది దానికి మాంచెస్టర్కి దగ్గర ఉండటం వలన మనకి ఫ్లైట్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి అండ్ చాలా కిందకి కనిపిస్తుంటాయి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కదా. సో అందుకని అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ హిల్స్ అనమాట ఈ ఓల్డ్ డ్యామ్ అనే సిటీ. ఇక్కడ ఏంటంటే యూకే ఎప్పుడు కూడా సమ్మర్లో చూడటమే చాలా బాగుంటుంది, ఎందుకంటే డే టైం వచ్చేసి ఫ్రీజింగ్ ఉంటుంది అండ్ మనకి 8:30 వరకు కూడా చీకటిగానే ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా 3:30 to 4:30 బిట్వీన్ మనకి చీకటి అయిపోతుంది. సో అందుకని వింటర్ టైంలో అసలు ఎక్కడికి వెళ్ళలేము. అందుకని ఇప్పుడు మనం సమ్మర్ టైంలోనే యూకే ఎక్స్ప్లోర్ చేయాలంటే సో అందుకని మేము ఇది చూద్దామని వచ్చేసాము. యాక్చువల్గా ఒకరు రిఫర్ చేశారు మాకు, ఇది బాగుంటుంది దగ్గరే వెళ్ళండి అని. సో వాటర్ అది చాలా బాగుంది అండ్ వెరీ క్లియర్ వాటర్ అనమాట. అండ్ ఈవినింగ్ 4-5 ఆ టైం అయితే అప్పుడు మనకి ఆఫ్టర్నూన్ అయితే ఎలా ఎండ వస్తుందో అలా ఈవినింగ్ 4-5కి అలా వస్తుంది అనమాట ఎండ. సో అప్పుడు పబ్లిక్ కూడా బాగా వచ్చారు ఆ టైంకి అండ్ కార్ పార్క్స్ ఇవన్నీ కూడా చాలా హైట్లో ఉండటం అండ్ ఆ ప్లేస్కి వెళ్తానికి కూడా చుట్టూ కూడా గ్రీనరీ అంతా చాలా బాగుంది ఈ టౌన్ వచ్చేసి. అండ్ మేము కొంచెం దూరం వెళ్ళగలిగాం కానీ హిల్ దగ్గరికి ఇక పై వరకు వెళ్ళలేకపోయాము. వెరీ బ్యూటిఫుల్ సిటీ అనమాట ఇది మాత్రం. అండ్ చూడాలి ఇది, అంటే కొన్ని కొన్ని ఉంటాయి టౌన్స్ యూకేలో కూడా, అన్నీ కాదు కానీ కొన్ని మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి. అంటే మస్ట్ విజిట్ ప్లేసెస్ అంటాం కదా, సో అట్లా అనమాట. ఇవన్నీ కార్ పార్క్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పే అండ్ డిస్ప్లే కార్ పార్క్స్. ఇవన్నీ మనం కార్ వదిలేసి వెళ్ళిపోయి ఎప్పుడు కడదాం అన్నట్టు ఉండదు. మనం కార్ పెట్టినప్పుడే అక్కడ డిస్ప్లే బూత్స్ ఉంటాయి అన్నమాట. మన పే మెషిన్స్ ఉంటాయి, అక్కడ పే చేసేసుకుని ఆ టికెట్ తీసుకొచ్చి మన డాష్బోర్డ్లో పెట్టుకుంటే ఆ టికెట్ కలెక్టర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు అది చూసుకుని వెళ్ళిపోతారు. లేదంటే మనకి అప్పటికప్పుడు ఫైన్ ఇష్యూ చేసి టికెట్ పెట్టేస్తారు మన విండ్ స్క్రీన్కి. అది ఒక £90 అలా ఉంటుంది. మనం వాళ్ళు టైం ఇస్తారనమాట. ఫస్ట్ 14 డేస్లో పే చేస్తే మనం హాఫ్ పే చేసినా సరిపోతుంది. అంటే వి ఎండ్ అప్ లైక్ యూనో ఇవన్నీ పే చేయాల్సి వస్తుంది, ఫైన్స్ ఇవన్నీ. అందుకని మనం పార్కింగ్స్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా డబుల్ ఎల్లో లైన్, సింగిల్ ఎల్లో లైన్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ పార్కింగ్స్ కూడా పే అండ్ డిస్ప్లేనా లేకపోతే మనం వెళ్ళే ముందు పే చేయొచ్చా, ఇలా చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అండ్ వీడియోస్ చూస్తున్న చాలామంది కూడా మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉంటే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. మేము మరింతగా యూకేని ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కివి యూకే స్టోరీస్. థ్యాంక్ యూ. I'm on fire, smoking Havana.